మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు. ఆయన అడిగి ఇవాళ పైల్స్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, పైల్స్ ఈ సమ్మర్లో ఇంకా ఇబ్బంది పెట్టే సమస్య. సో అసలు పైల్స్ ఎవరిలో వస్తాయి అండ్ వచ్చినప్పుడు ఇంట్లో ఏమైనా చిట్కాలు, తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి పైల్స్ పెయిన్ ఏమైనా చిట్కాలు ఉన్నాయా? పైల్స్ మిగతా సీజన్లో వచ్చినప్పటికీ వేసవి కాలంలో ఎక్కువ శాతం మందులు వస్తుంటాయి, వేదన కూడా ఎక్కువగా ఉంటుందమ్మా. పైల్స్ రావడానికి ప్రధాన కారణం అంటే దేహంలో నీటి శాతం తగ్గిపోవడము, అదేవిధంగా మలబద్ధక సమస్య ఉండడము, ఇవి ప్రధానమైన కారణాలు. సో ఎప్పుడైతే మన దేహంలో నీటి శాతం తగ్గిపోతుందో, మలబద్ధక సమస్య ఉంటుందో, అప్పుడు లోపల తయారైనటువంటి మల పదార్థం కూడా గట్టిపడడం చేత గట్టిపడినటువంటి మల పదార్థాన్ని మనం మల విసర్జన సమయంలో గట్టిగా ముక్కేసి బయటికి వచ్చేట్లు చేయడం చేతనే ఈ పైల్స్ సమస్య సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో కలుగుతుంటుందమ్మా. ఈ పైల్స్ సర్వసాధారణంగా ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ వరకు కూడా ఈ పైల్స్లో ఎక్కువ శాతం మందిలో రక్తం పడేటువంటి పరిస్థితి ఉంటుంది, నొప్పి ఉండదు. పైల్స్కు తోడు ఫిషర్ అని చెప్పేసి మలద్వారం వద్ద చీలికలు ఉన్నప్పుడు ఆ యొక్క ప్రభావం ఉన్నటువంటి వాళ్ళలో మాత్రం నొప్పి ఉంటుందమ్మా. ఇన్ జనరల్గా ఎక్కువ శాతం మందిలో పైల్స్, ఫిషర్ ఉంటున్నప్పుడు నొప్పి, మంట, పోటు, సలుపు, బాధ ఉంటాయి. పైల్స్ ఉన్నటువంటి వాళ్ళలో, అది కూడా ముఖ్యంగా ఇంటర్నల్ పైల్స్ ఉన్నటువంటి వాళ్ళలో రక్తం పడుతుంటుంది కానీ మరి మంట ఇలాంటివి అయితే ఉండవమ్మా. రోజు రోజుకు మనిషి కృషించిపోతుంటాడు, క్షీణించిపోతుంటాడు, రక్తదోషం వల్ల నీరసము, నిస్సరణ, బలహీనత ఇవన్నీ కలుగుతుంటాయి అన్నమాట. అదేవిధంగా ఈ కొన్ని పైల్స్ కిందికి మనకు మలద్వారం దగ్గర మోషన్కి వెళ్ళినప్పుడు, మోషన్ కడుక్కున్నప్పుడు చేతికి టచ్ అవుతుంటాయమ్మా. కొన్ని రకాలైన పైల్స్ ఇంటర్నల్ పైల్స్ అంటారు అనమాట, మనకు చేతికి టచ్ అవ్వదు. కొన్ని పైల్స్ బాగా ముదిరినప్పుడు ఏం జరుగుతుందంటే మోషన్ టైంలో కిందికి వచ్చేస్తుంటాయి, తర్వాత పైకి వెళ్ళిపోతుంటాయి. కొన్ని రకాలు ఏంటంటే మోషన్ టైంలో కిందికి వచ్చినప్పుడు కూడా చేత ప్రెషర్ పెడితే పైకి వెళ్ళిపోతాయి, లోపల అలాగే ఉంటాయి. పైల్స్ ముదిరిపోయినప్పుడు మరి మోషన్ కూర్చున్నప్పుడు పైల్స్ కిందికి వచ్చినప్పటికీ గట్టిగా ప్రయత్నం చేసి నెట్టినప్పుడు లోపలికి పోయేసి మళ్ళీ కిందికి వచ్చేసే పరిస్థితి ఏర్పడుతుంది. సో పైల్స్ యొక్క డిగ్రీని బట్టేసి ఈ విధంగా లక్షణాలు ఆధారపడి ఉంటాయమ్మా. సో ఈ పైల్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మలబద్ధక సమస్య వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. రక్తం ఎక్కువగా పోవడం చేత రక్తహీనత అనేటువంటి ప్రాబ్లం కలుగుతుంటుంది. ఈ పైల్స్ని అర్సెస్ అనేటువంటి పేరుతో పిలుస్తారంటారమ్మా. అరి అంటే శత్రువు. ఓకే. సో శత్రువులాగా పీడించి, వేధించి, బాధించేటువంటి పరిస్థితి ఉండడం చేతనే మన మహర్షులు వేలాది సంవత్సరాల క్రితమే వారి ఆయుర్వేద గ్రంథాల్లో ఈ వ్యాధిని అర్సెస్ అనేటువంటి పేరుతో చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగిందమ్మా. ఎగ్జాక్ట్లీ అర్షమొలలు అంటారు. సో ప్రాంతీయంగా కొన్ని ప్రాంతాల్లో మొలలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అమ్మా. మొల అంటే మేకు అనేటువంటి అర్థం. అంటే మేకు కొట్టినప్పుడు ఏ విధమైనటువంటి ఇది ఉంటుందో ఆ విధంగా మలద్వారం వద్ద పోటు, మంట, సలుపు, బాధ ఇవి ఉండడం చేతనే దాన్ని మొలలో అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, అర్షమొలలో అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. అట్లే కొన్ని ప్రాంతాల్లో మూలశంక వ్యాధి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు మా. సో మూలం అంటే మలద్వారం, శంక అంటే బాధ. మలద్వారం వద్ద బాధతో కూడినటువంటి ఇబ్బందులతో కూడినటువంటి అనారోగ్య పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మూలశంక వ్యాధి అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. కొంతమందిలో అనువంశికంగా అంటే పెద్దలకు ఈ యొక్క జబ్బు వచ్చినప్పుడు మరి సంతానానికి కూడా ఆ యొక్క జబ్బు వచ్చేటువంటి అవకాశం కొంతమందిలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందికి మాత్రము వేడక ఆహారం తీసుకోకపోవడము, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తీసుకోవడము, నీళ్లు సరిగా తాగకుండా ఉండడము, సరిగా రెస్ట్ తీసుకోకపోవడము, మానసిక ఒత్తిడి, అదేవిధంగా ఎక్కువసేపు కూర్చొని గంటల తరబడి వర్క్ చేస్తూ ఉండడము, ఇలాంటి అనేక రకాల కారణాల చేత ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పైల్స్ అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుందమ్మా. మరి ఈ పైల్ సమస్య తగ్గిపోయేందుకు మంచి రెమెడీ చెప్తాను చూడమ్మా. ఈసఫ్గోల్ అనేటువంటి ఒక ఔషధం ఉందమ్మా. ఈసఫ్గోల్. ఓకే. ఎందుకంటే ప్రేక్షకులకు చాలా మందికి ఐడియా ఉండదు కాబట్టి మళ్ళీ కూడా చెప్తానమ్మా. ఈసఫ్గోల్ ఎక్కడ దొరుకుతుంది? అది యాక్చువల్గా యునాని మెడిసిన్ అమ్మా అది. సో అరబ్ కంట్రీస్లో ఎక్కువ వాడేవాళ్ళు. సో క్రమక్రమంగా ప్రపంచవ్యాప్తంగా కూడా అది వాడుకలోకి వచ్చిందమ్మా. ఈసఫ్గోల్ అంటే ప్లాంటగో ఒవేటా అనేటువంటి ఒక మొక్క యొక్క విత్తనాలమ్మా. ఈసఫ్గోల్. ఆ ఈసఫ్గోల్ని ప్లాంటగో ఒవేటా అని చెప్పి శాస్త్రీయంగా ఆ పేరుతో పిలుస్తారు ఆ మొక్కని. దాని యొక్క విత్తనాలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఆ విత్తనాల యొక్క పొట్టు మనకు మార్కెట్లో దొరుకుతాయి.
సో రెండు కూడా ఈ పైల్స్కి వాడుతుంటారమ్మా. విత్తనాలు తీసుకున్నట్లయితే నిదానంగా జీర్ణం అవుతాయి, పొట్టును మనము ఔషధంగా కానీ ఆహారం కానీ తీసుకున్నట్లయితే త్వరగా జీర్ణం అవుతుంది. రెండు కూడా పైల్స్ పనిచేస్తాయి. ఇది మనకు మార్కెట్లో సంవత్సరం అంతా దొరుకుతుందమ్మా. విత్తనాలు దొరుకుతాయి, అదేవిధంగా పొట్టు కూడా దొరుకుతుంది. సంస్కృతంలో వీటిని అశ్వకర్ణ బీజ అంటారు. అశ్వకర్ణ బీజ. అశ్వము అంటే గుర్రం, కర్ణము అంటే చెవు. గుర్రము చెవు ఎలాగుంటుందో ఆ విధంగా దాని యొక్క విత్తనాలు దాన్ని పోలి ఉంటాయి కాబట్టి అశ్వకర్ణ బీజ అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా. సో ఇవి మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో ఎలా వాడుకోవాలంటే అమ్మా, రాత్రి పడుకునేటప్పుడు వేడి పాలల్లో ఒక 2 టీ స్పూన్లు వేసేసి, ఒకవేళ వీలైతే ఒక అరగంట సేపు నానిస్తే మరీ మంచిదమ్మా. ఏది విత్తనాలు అయితే, పొట్టు అయితే అలాగే వేసి వెంటనే తాగొచ్చు. లేకపోతే ఒక అరగంట సేపు పడుకునే దానికి ఒక అరగంట ముందు ఈ విత్తనాలు నానబెట్టేసేసి, ఆ విధంగా నానిన తర్వాత మళ్ళీ కాస్త వేడి చేసేసి ఆ యొక్క పాలను సేవించడం ఒక పద్ధతి. లేకపోతే పొట్టు, ఈసబ్గోల్ పొట్టు ఒక 150 ml 200 ml వేడి పాలలో కలిపేసి కూడా తీసుకోవచ్చుమా. సో ఈ విధంగా రెగ్యులర్గా రాత్రిపూట ఈ యొక్క పదార్థాన్ని ఈసబ్గోల్ విత్తనాలు కానీ హస్క్ దాని యొక్క పొట్టును కానీ తీసుకున్నట్లయితే వితిన్ సూన్ చాలా త్వరగా సమర్థవంతంగా శీఘ్రంగా వెంటనే ఇది ఉన్నటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు పనిచేసేసి పైల్స్ వ్యాధికి మూల కారణమైనటువంటి అంశాలన్నింటినీ నిర్వీర్యం చేసేసి పైల్స్ తొలగించేందుకు చాలా చక్కగా, పైల్ సమస్య నుంచి బయటపడేందుకు చాలా చక్కగా ఉపకరిస్తామా. ఇందులో విపరీతంగా ఫైబర్ ఉంటుంది, అదేవిధంగా బాడీని కూల్ చేసేటువంటి తత్వం కూడా దీంట్లో ఉందమ్మా. ఎన్ని డేస్ వాడాలి? సో రెగ్యులర్గా 2 months కానీ 3 months కూడా వాడుకోవచ్చమ్మా. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఇది వాడుతూ కూడా మరి ఆయుర్వేదం ఔషధం కూడా కొన్నాళ్ళ పాటు వాడితే ఫలితాలు మరింత త్వరగా వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. మరి అలాంటి ఆయుర్వేద ఔషధాలు ఏవి ప్రధానంగా వాడుకోవాలంటమ్మా, అభయారిష్ట అనేటువంటి ఔషధం అమ్మా. అభయ అంటే కరక్కాయ, కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ. సో కరక్కాయను ప్రధానంగా ఉపయోగించి తయారు చేసేటువంటి ఔషధం ఏదైతే ఉందో దాన్ని అభయారిష్ట అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో విక్రయిస్తారమ్మా. అది లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. అభయారిష్ట అది తెచ్చుకొని ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి అభయారిష్ట అనేటువంటి ఔషధాన్ని ఒక 10 ml తీసుకోవాలి. దీంతో పాటు ఇందులో కలిపేసేసి ద్రాక్షారిష్ట అనేటువంటి ఔషధాన్ని కూడా ఒక 10 ml ఇందులో కలిపేసేయాలి. సో అభయారిష్ట 10 ml, ద్రాక్షారిష్ట 10 ml, 20 ml అయింది కదమ్మా. 20 ml వాటర్, అంటే నార్మల్ టెంపరేచర్ వాటర్ కూడా కలిపేసేయాలి. కలిపేస్తే బ్రహ్మాండమైనటువంటి పైల్స్ని తగ్గించేటువంటి ద్రవరూప ఔషధం రెడీ అయిపోతుంది. దాన్ని ఆహారం తర్వాత ఉదయం ఒక్కసారి ఆ విధంగా కలుపుకొని తాగాలి, రాత్రిపూట కూడా కలుపుకొని తాగాలమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల కూడా ఫలితాలు మరింత త్వరగా వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఈ ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసేసి ఈ యొక్క ఈసబ్గోల్ మాత్రం కావాలంటే కంటిన్యూగా కొన్నాళ్ళ పాటు వాడుతున్నప్పటికీ ఈ యొక్క సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఈసబ్గోల్లో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. చాలా థ్యాంక్స్ అండి. సో చూశారు కదా, ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకి మనకి వంటింటి చిట్కాలు చెప్తూ ఉంటారు డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు. మీకు కూడా ఏవైనా అనారోగ్య సమస్యలతో మీరు సఫర్ అవుతూ ఉన్నట్లయితే మీ సమస్య ఏంటి కమెంట్ రూపంలో కింద మెన్షన్ చేయండి. సో ఆ సమస్యకు సంబంధించి డాక్టర్ గారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని అడిగి దానికి పరిష్కార మార్గం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.